గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను తోటకూర మామిడికాయ పులుసు చేస్తున్నానండి. అందరూ పప్పు వేసి చింతపండు వేసి చేస్తారు, ఇలాగ కూడా చేసుకోవచ్చునండి. దానికి కావలసినది తోటకూర ఇలాగా బాగా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇలాగ మామిడి ముక్కలు, మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి పౌడరు, కొద్దిగా మెంతులు, ఇంగువ ఇవి వేసి చేద్దాం. ఇప్పుడు మూకుట్లోని కొద్దిగా గానుగ నూనె వేసుకొని, కొద్దిగా ఆవాలు, ఇంగువ, మెంతులు వేసుకొని ఇలా వేయించాలి. నేనైతే గానుగ నూనె వాడతానండి, అది హెల్త్కి చాలా మంచిది. ఇది చిటపట్లాడాక ఇలాగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నూనెలోని వేగితేనే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. అంటే పచ్చిగా లేకుండా కొద్దిగా ఈ రంగు వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ మామిడి ముక్కలు పులుపుకి, చింతపండుకి బదులుగా అని చెప్పాను కదండి, అది పులుపుకి ఇలాగా మామిడి ముక్కలు వేసుకొని ఈ తోటకూరని ఇలాగా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అదొక రుచిగా ఉంటుందండి. అయితే తోటకూరని చాలామంది ఎక్కువసేపు కడగాలని చెప్పి వాడరు, కానీ ఒంటికి చాలా మంచిది తోటకూర. పుష్కలంగా ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇలాగా కలిగి పెట్టుకొని కొద్దిగా ఉప్పు, నేను కల్లుప్పు వాడతానండి. ఫ్రైలు వాటికి సాల్ట్ వాడతాను. ఇలాగా పులుసులు, లిక్విడ్ ఐటమ్స్ అన్నీ కల్లుప్పు వాడుకుంటే మంచిదే కదా. కొద్దిగా పసుపు వేసి కలపాలి. కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయినాక అప్పుడు మనం మళ్ళీ కలపాలి. కొద్దిగా ఉడికాకండి, కొద్దిగా నీరు పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా గిన్నెలోని తీసేసుకొని ఇలా ఉడికించుకొని, ఉడికాక ఈ కారం ఏదైతే ఉందో అది కలుపుకొని, అది మీ ఇష్టం అండి, కారం ఎంత కావలిస్తే అంత మీరు కలుపుకోవచ్చు. ఇలాగా మెత్తగా ఉడుకుతుందండి చక్కగా. కొందరు కుక్కర్లో ఇవన్నీ వేసి కూడా చేసుకుంటారు. కుక్కర్లో కన్నా ఇలాగా బయట ఉడికించుకొని, అంటే సమయం ఉంటే ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఆఖరణ కొద్దిగా బియ్యం పిండి తీసుకొని అందులోని కొద్దిగా నీరు పోసి, అంటే చిక్కదనానికండి.
ఇందులో ఇలా పోసుకొని కలుపుకోవాలి. చూసారా, ఈ బియ్యపిండి కలపగానే కొద్దిగా చిక్కదనం వచ్చింది. అంతేనండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.